చూడండి గైస్, కొబ్బరి చిప్పలో పుచ్చకాయ గింజలు పెట్టాం గదా! అవి బాగా జర్మినేట్ అయినాయి. నేను ఊర్లో లేను. లేకపోతే 2 డేస్ ముందే అయినా కింద మట్టిలో రీప్లాంటింగ్ చేసుండేదాన్ని. వేర్లంతా కూడా బయటొచ్చేసాయి. ఇది ట్రేలో పెట్టిన పుచ్చకాయ గింజలు. ఇవి కూడా బాగా జర్మినేట్ అయినాయి. ఎంత హైట్ పెరిగున్నాయి చూడండి. ఇంకా కుండీలు అవి ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఇప్పుడే లేట్ అయిపోయింది గదా అనేసి ఇంకా మట్టిలోనే ఈ మట్టి కూడా చాలా మెత్తగా బాగుంది. కొంచెం ఎరువు అంతా వేసి ఈ మట్టిలోనే నాటేస్తాం అనేసి నాటేస్తున్నాను. చూడాలి ఇవి ఎన్ని బతుకుతాయో. పెద్ద దాంట్లో పెట్టుంటే బాగుంటుంది అనిపిచ్చింది. ఎందుకంటే ఒక 3, 4 లీవ్స్ వచ్చిన తర్వాత నాటుంటే బాగా బతుకుతాయి అనేసి అనిపిచ్చింది. ఇప్పుడు చూడాలి ఎన్ని బతుకుతాయో. మొత్తానికి గాను ఒక చెట్టైనా బతికి ఒక పుచ్చకాయ అయినా కాస్తే బాగుంటది. అఫ్‌కోర్స్ పుచ్చకాయ గింజలు పెట్టుకునేటప్పుడు జనవరి అలా పెట్టుకుంటే ఇప్పటికంతా ఫ్రూటింగ్ వచ్చుంటది. కానీ ఇప్పుడు నాటుతున్నాను. ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక 15 డేస్ తర్వాత అప్డేట్ ఇస్తాను. అంతవరకు ఛానల్ మీద కన్నేసి ఉంచండి.